హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగర్ స్వప్న అఫీషియల్. సో ఈరోజు అయితే మేము అరకు స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంత మంచులో ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు లేచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈ మంచులో రోడ్డు కూడా కనిపించట్లేదు. ఎలాగోలా కష్టపడి మేము అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. చూడండి, అసలు రోడ్డు కూడా అసలు ఏం కనిపించట్లేదు. లైట్గా అలాగా తెల్లారైందనమాట. సో తెల్లారైతే కొద్ది మంచు కూడా ఇంకా ఎక్కువైపోయింది. సో మాకు దారి కూడా అంతగా ఏం కనిపించలేదు. అండ్ ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ అయితే లంబసింగ్ వ్యూ అనమాట. ఫైనల్లీ మేము లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. నేనైతే కారులో ఫుల్గా పడుకుని పోయాను. అండ్ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ వాళ్ళు మంట పెట్టుకుంటే మేము వెళ్ళి జాయిన్ అయిపోయాం అనమాట, మా చెల్లి నేను. అండ్ మేము ఇక్కడ ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే మనల్ని పైకి తీసుకెళ్ళడానికి జీప్స్ అయితే వేశారు కొత్తగా. మా లవ్ స్టార్టింగ్లో 8 years బ్యాక్ వెళ్ళేటప్పుడు ఇలాంటి జీప్స్ అనేవి అలాంటివి ఏం లేవు. నడుచుకొని వెళ్ళాం 2 hours కొండ పైకి. సో ఇప్పుడు నడిచే ఇబ్బంది లేకుండా పైకి జీప్స్ అయితే వేశారు. రోడ్డు కూడా బాగోదు పైకి, బట్ వాళ్ళు సేఫ్గానే మనల్ని పైకి తీసుకెళ్ళి దింపుతారు అనమాట. ఒక్కో పర్సన్కి 200 ఛార్జ్ చేస్తారు. పైకి వాళ్ళు తీసుకెళ్తారు, కిందకి వాళ్ళు తీసుకొస్తారు అనమాట. ఇక్కడైతే మేము జీప్స్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నాం. వ్యూ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, మీరు రావడమే లేట్ అయింది. ఎందుకంటే రూట్ మార్చేశారు. అప్పుడు రూట్ వేరు, ఇప్పుడు రూట్ వేరు అనమాట. అవన్నీ కొనుక్కొని వచ్చేసరికి ఇంత లేట్ అయ్యింది. ఫైనల్లీ జీప్ అయితే ఎక్కేసాం. ఎప్పుడెప్పుడు వ్యూ చూస్తామా, నేనైతే చాలా ఆతృతతో ఉన్నాను. అండ్ ఫుల్గా పడుకునిపోయాను కదా, కొంచెం డిమ్గా అనిపించింది నాకైతే. మా బ్యాడ్ లక్ ఏంటంటే మధ్యలో జీప్ ఆగిపోయింది. ఆ వర్షం పడిందంట, సో తడిగా ఉంది, జీప్ వెళ్ళదనేసారు. సో దగ్గరలోనే ఒక 1/2 kilometer ఉంటుంది అనుకుంటా. సో మేమైతే అలా పైకి నడుచుకొని వెళ్ళాం. ఫైనల్లీ వ్యూ దగ్గరికి అయితే అప్పటికే వ్యూ చూసి చాలా మంది కూడా రిటర్న్ అయిపోతున్నారు. అలా ఫైనల్లీ కష్టపడి పైకి అయితే వచ్చేసాం. ఇదే అనమాట లంబసింగి వ్యూ. అండ్ నేను ఇక్కడ కొన్ని రీల్స్ అయితే చేశాను. ఆల్రెడీ మా ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ సాగర్ వాళ్ళ తమ్ముడు అయితే డ్రోన్ తెచ్చారనమాట. సో అందుకే మేము ఇంత మంచిగా క్యాప్చర్ చేయగలం ప్రతి ఒక్కటి కూడా. చాలా బాగా అనిపించింది ఈసారి అయితే. మంచిగా ఎంజాయ్ చేసాం. డ్రోన్లో కూడా చాలా చక్కగా వచ్చాయన్నమాట వీడియోస్ అన్నీ కూడా. సో అందరూ కూడా మా డ్రోన్ అడుగుతున్నారు, బాగా వస్తున్నాయి వీడియోస్, మాకు కూడా తీయండి అని చెప్పేసి. అండ్ ఛార్జింగ్ కూడా ఉండాలి కదా ఎక్కువ. అండ్ మేము వెళ్ళాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి సో అలా మేము మంచిగా తీసుకున్నాం వీడియోస్ అన్నీ కూడా. ఇది అంతా లొకేషన్ అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇది అంతా మంచుతో కప్పేస్తుంది. ఇది 9 o'clock అనమాట, అందుకే మంచు అంతా పోయింది. మేము ఆల్రెడీ చాలాసేపు ఉన్నాం అనమాట. చూడండి గైస్, ఈ మంచు అంతా ఊరిని ఎలా కప్పేసిందో. సో పైనుంచి చూస్తే అస్సలు ఎంత బాగుంటుందో, మనమే మేఘాలపైకి వచ్చాము అన్నట్టు ఉంటుంది అనమాట లొకేషన్. ఒక్కసారినే రావాలి ఈ ప్లేస్కి. అరకు వచ్చాక లంబసింగి వ్యూ అనమాట. ఇది 2వ సారి నేను రావడం. ఫైనల్లీ మేమైతే వ్యూ ఎంజాయ్ చేసి చాలా రీల్స్ తీసాను అనమాట. ఫొటోస్, పిక్స్, వీడియోస్ అన్నీ తీసుకొని ఇంక మేమైతే ఇక్కడ నుంచి వేరే స్పాట్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ అరకులో వుడెన్ పార్క్ వెళ్ళామన్నమాట. అక్కడ కూడా మంచిగా వీడియోస్ అవన్నీ తీసాం. సో ఇలాంటి ప్లేసెస్కి మనం మళ్ళీ వెళ్ళాం కాబట్టి సో వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అప్పుడే మంచిగా చూసినట్టు అనిపిస్తుంది కదా. సో అలాగని మేము చాలాసేపు అయితే వెయిట్ చేసి మంచిగా వ్యూ అంతా చూసి వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ అంతా చూసేసాక మనకు అక్కడ అలా టిఫిన్ టైం అవుతుంది కాబట్టి ఆ పక్కనే మ్యాగీ అమ్ముతారనమాట. సో మ్యాగీ, ఆమ్లెట్ ఇవన్నీ కూడా తినేసి మేమైతే వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు అయ్యింది, నడుస్తున్నాం. నానా వద్దు, నువ్వు తీయక, నేను తీస్తున్నా. ఇప్పుడు ఇంకో ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అరకు వెళ్ళి అక్కడ ఒక 2 places కవర్ చేయాలన్నమాట. సో అన్నీ కూడా కవర్ చేసేసి వైజాగ్ అయితే మేము వెళ్ళేసరికి నైట్ 9 అయిపోయింది అనమాట. సో అలా మంచిగా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది మాకు. అండ్ మధ్యలో ఇక్కడ ఇలాగా స్ట్రాబెర్రీస్ కనిపిస్తే మధ్యలో ఆగి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మంచిగా పండిస్తారు కదా ఇక్కడ ఆర్గానిక్గా, అలా కాసేపు చూసామన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలా కాసేపు ఉండాలనిపించింది ఇక్కడ. అలా కాసేపు అన్నీ చూసుకొని ఇంకా మేమైతే టైం అయిపోతుందని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదంతా కూడా అరకు వ్యూయే గైస్. వీడియోస్, రీల్స్ అని చేస్తే భలే ఉంటుంది, బట్ మనకు ఆ రోజు అంత టైం ఉండదు. 1 day మేము అసలు 1 day ట్రిప్ ప్లాన్ చేసాం. సో ఎక్కడ కూడా మాకు వెయిట్ చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. నెక్స్ట్ అరకు పైనరీ పార్క్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి, చాలా హైట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా ఒక్కసారైనా రావాలి, చాలా బాగుంటుంది పార్క్ అంతా కూడా.
అలా కాసేపు ఉండి టైం స్పెండ్ చేసి కొన్ని రీల్స్ తీసుకున్న తర్వాత కొన్ని లొకేషన్స్ అలా చూసామన్నమాట. ఇదంతా కూడా చాలా బాగుంటుంది, ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే మేము అరకు వాళ్ళు ఉంటారు కదా, సో అలా అయితే రెడీ అవుతాం. అండ్ ఈ లుక్ నాకు ఎలా ఉంది, బాగుందా లేదనేది కామెంట్ చేసేయండి. అండ్ మా చెల్లి కూడా అలాగా రెడీ అయిందనమాట, ఎందుకంటే మళ్ళీ మనం ఇలా రెడీ అవ్వలేం కదా. సో మంచిగా రెడీ అయ్యి పిక్స్ అవన్నీ తీసుకున్నాం. ఇక్కడ సాగర్ అయితే నన్ను కామెంట్ చేస్తున్నాడు కరెక్ట్గా సరిపోయేవనేసి అని. అలా రెడీ అయితే అలానే ఉంటాం కదా. నెక్స్ట్ మా చెల్లి కూడా రెడీ అయింది అనమాట. సో ఇద్దరం కలిపి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. పెద్ద బొట్లు కాదమ్మా, ఇట్టమ్మా పిల్ల చుక్కలెట్టండి కింద. ఇక్కడ మా అన్నయ్య ఏమో కామెడీ చేస్తున్నారు అనమాట. సో మంచిగా నేనైతే వీడియోస్ తీయమంటున్నాను. నెక్స్ట్ డ్యాన్స్ కూడా ఉంది మాకు. అండ్ నెక్స్ట్ వాళ్ళతో డ్యాన్స్ అయితే చేసామన్నమాట. చాలా ఫన్ అనిపించింది ఆ మూమెంట్ అయితే నాకు. అండ్ బాగుంది ఇలా రెడీ అయ్యి వాళ్ళతో డ్యాన్స్ చేయడం. ఫైనల్లీ ఇప్పుడు ఇంకో ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. వాళ్ళు పెట్టిన బొట్లు అయితే చెరగలేదు అండ్ వాటర్తో క్లీన్ చేయాలి. సో అక్కడ అవ్వలేదు, టైం అయిపోతుందని స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే సాగర్ ఏమో డ్రైవింగ్ నేర్చుకున్నారు, కార్ డ్రైవింగ్ చాలా బాగా తీస్తున్నారు అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా డ్రైవింగ్ నేర్చుకున్నారని. సో మేమైతే ఇప్పుడు కారు కొనుక్కోవచ్చు అనమాట. సో సగం దూరం వరకు సాగర్ అయితే డ్రైవింగ్ చేశారనమాట. చాలా బాగా తీశారు కార్ అయితే. అండ్ మా అమ్మేమో ఫోన్ చేసింది, మార్నింగ్ నుంచి ట్రై చేసిందంట. ఫోన్కి సిగ్నల్స్ లేవు, కింద దిగాక కొంచెం సిగ్నల్స్ వచ్చాయి. ఎక్కడున్నారు ఏంటని. నెక్స్ట్ వుడెన్ పార్క్ వెళ్ళాము అనమాట. నా ఆనందం ఎంత కాదు అక్కడ చూసి. కొన్ని రీల్స్ కూడా తీసేసుకున్నాను. రీల్స్ కొన్ని ఈ పైకి ఎక్కడైనా నా కష్టాలు అంత ఎంత కాదు అసలు. పైకి ఎక్కి అక్కడి నుంచి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. సడన్గా నా డ్రెస్ మారిపోయింది అనుకోకండి, కార్లో చేంజ్ చేశాను అనమాట. అంత ఒకటే డ్రెస్ అయిపోతుంది కదా, కొంచెం జర్నీ చేసాం చిరాగ్గా అనిపించిందని డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను. అండ్ ఇదంతా ట్రీస్, కాఫీ ట్రీస్ ఉంటాయి కదా, మధ్యలో వుడెన్ పార్క్ అయితే ఉందన్నమాట. మంచిగా పిక్స్ అవన్నీ రీల్స్ అన్నీ కూడా చాలా మంచిగా వచ్చాయి. అండ్ కొన్ని రీల్స్ అవన్నీ తీసుకున్న తర్వాత మా చెల్లి నేను సాగర్ ఇలా మంచిగా పిక్స్ అవన్నీ తీసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇంకా మనం అరకు వెళ్ళామంటే చికెన్ కబాబ్స్ ఖచ్చితంగా తినరనమాట. సో మేము ఇక్కడ ఆగి చికెన్ అయితే తింటున్నాం. బొంగులో చికెన్ అనమాట. సో అప్పుడప్పుడు వేడివేడిగా ఉండారు ఆవిడ. మాకు లేట్ అయిపోతుందంటే చాలా ఫాస్ట్గా చేశారు. అండ్ అరకు వెళ్ళామంటే ఖచ్చితంగా చికెన్ చీక్స్ అయితే తినాలి, లేదంటే అరకు వెళ్ళినట్టే ఉండదు. మీరు ఎంతమంది తింటారు అరకు వెళ్తే కామెంట్ చేసేయండి. కార్లో వెళ్ళడం వల్ల మంచిగా నేనైతే నాకు కంఫర్ట్గా ఉన్న డ్రెస్సులు అయితే చేంజ్ చేసేదాన్ని అనమాట. అండ్ ఇక్కడ సాగర్ లేకుండా నేనే కొనేస్తున్నాను, ఎందుకంటే మాకు లేట్ అయిపోతుంది. సో అందుకని ఫాస్ట్గా కొన్ని చికెన్ చీక్స్ అయితే తినేసి కిందకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని చీక్స్ తీసుకొని అరకు వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగామన్నమాట. సో ఈ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మొత్తం మనం పైకి వెళ్ళకొచ్చాం అంతా కనిపిస్తుంది అనమాట. ఇంకా మా టైం అయిపోతుందని మేమైతే వైజాగ్ స్టార్ట్ అయిపోయాం. చాలా కోతులు ఉన్నాయి కింద కొండ దిగే దారిలో. అండ్ సైడ్కి కార్ ఆపి మేము కూడా కొన్ని బిస్కెట్స్ అయితే వేసామన్నమాట. పెద్ద ప్యాకెట్ కొనేసాను నేనైతే, చాలా మంకీస్ ఉన్నాయి. సో అక్కడ కార్ ఆపి కొన్ని బిస్కెట్స్ అయితే వేసామన్నమాట. ఇంతకీ మా అరకు ట్రిప్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతే ఇంక వీడియో. బాయ్ గాయ్స్.